పొలిటికల్ కారిడార్కు స్వాగతం. నేను నరేష్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు సాధ్యమైన హైదరాబాద్కు లోకేష్ రాకపోకలు ఎందుకు తగ్గాయి? సీనియర్లను చంద్రబాబు పక్కన పెడుతున్నారా? ఆ విశేషాలను చూద్దాం. నియోజకవర్గాల పెంపును రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారా? 2026 వరకు సీట్ల సంఖ్య పెరగదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన ఎందుకు సీట్ల పెంపు గురించి మాట్లాడుతున్నారు? సడన్ గా సీట్ల సంఖ్య పెంపు గురించి వెంకయ్య నాయుడు మాట్లాడడం వెనుక మతలబేంటి? పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదం పొంది 2 ఏళ్లు పూర్తయిన తర్వాత కేంద్రం తొలిసారి నియోజకవర్గాల పెంపు గురించి మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 15 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు, తెలంగాణలో 153కు పెరగనున్నాయి. నియోజకవర్గాల పెంపు అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలించి చర్యలు తీసుకుంటుందని చట్టంలో పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ స్థానాలను పెంచాలని గడిచిన 2 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న క్రమంలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని 2 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెంపునకు సంబంధించి కొంత టెక్నికల్ వర్క్ మిగిలుందని, త్వరలోనే అది పూర్తవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. 2019 ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయనే ఆశాభావాన్ని వెంకయ్య నాయుడు వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ అవసరం లేదు, చట్ట సవరణ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యాంగ సవరణలో మనం దీన్ని పొందుపరుచున్నాం 26 కిందట, 20 సెక్షన్ 26 కిందట. వ్యవస్థ ఎలా జరుగుతుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, న్యాయ విభాగం, హోంమంత్రిత్వ శాఖ, ఇవన్నీ ఎంత తొందరగా జరిగినా ఇది అమలయ్యేది 2019 ఎన్నికలకు మాత్రమే. కేంద్రం వ్యాఖ్యలు ఇలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం మాటలు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెంపునకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ఈ మధ్యే వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ను కలిశారు. నిబంధనల ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని వైఎస్ఆర్సీపీ తెలిపింది. కేంద్రం మాత్రం చేసి తీరుతామంటోంది. మరి ఈ క్రమంలో 2019 నాటికి నియోజకవర్గాలు పెరుగుతాయా లేదా అన్నదానిపై 2 తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. గ్రేటర్ ఫలితాలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కనుకు తినిపించాయా? ఓటమిపై విశ్లేషించేందుకు సైతం లోకేష్ జంకుతున్నారా? లోకేష్ అనుభవం లేమి తెలంగాణలో టీడీపీ కొంపముంచుతోందా? అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకోవడంలో లోకేష్ విఫలమయ్యారా? గ్రేటర్ ఫలితాలతో కంగుతిన్న లోకేష్, తగ్గిపోయిన హైదరాబాద్ రాకపోకలు, గడిచిన 15 రోజుల్లో ఒక్కసారి మాత్రమే పార్టీ ఆఫీసుకు రాక, టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి రాని లోకేష్, గ్రేటర్ టికెట్ల కేటాయింపుల్లో లోకేష్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు, ఓటమిపై విశ్లేషించేందుకు జంకుతున్న లోకేష్, తెలంగాణ టీడీపీకి ఆశాకిరణమని ప్రచారం చేసుకున్న లోకేష్ ఇప్పుడు తెలంగాణ వైపు కన్నెత్తి చూసేందుకు సైతం జంకుతున్న పరిస్థితి. గ్రేటర్ ఎన్నికల సమయంలో అంతా తానే వ్యవహరించారు లోకేష్. టికెట్ల కేటాయింపంతా ఆయన కనుసన్నల్లోనే, ఆయన ఇష్టానుసారమే జరిగింది. గ్రేటర్లో విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ టీడీపీ ఆశించిన ఫలితాలు రాలేదు. గ్రేటర్ ఓటర్లు టీడీపీని కేవలం ఒకటంటే ఒక డివిజన్కు పరిమితం చేశారు. గ్రేటర్ ఓటర్లు ఇచ్చిన షాక్తో టీడీపీయే కాదు, లోకేష్ సైతం కంగుతిన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు వారంలో 3 రోజులు హైదరాబాద్లో గడుపుతానని చెప్పిన లోకేష్ ఫలితాలు వచ్చిన తర్వాత హైదరాబాద్కు వచ్చింది ఒక్కసారి మాత్రమే. కాసేపు పార్టీ ఆఫీసులో గడిపి వెంటనే వెళ్లిపోయారు. అది కూడా చంద్రబాబు తిట్టడంతోనే వచ్చారని ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయాక మరింత దృఢచిత్తంతో వ్యవహరించాలని లోకేష్కు చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి సైతం లోకేష్ ముఖం చాటేశారు. గ్రేటర్ ఓటమిపై విశ్లేషణ చేసేందుకు చొరవ తీసుకోలేని పరిస్థితి. స్వతహాగా డేలా పడిపోయిన లోకేష్ ఓడిన నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్న దాఖలా లేవు. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రతిరోజు తన నివాసంలో ఓసారి, పార్టీ ఆఫీసులో ఓసారి తెలంగాణ టీడీపీ నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం,
ఓటర్లను ఆకట్టుకునే చర్యలపై సమాలోచనలు సాగించారు. హైదరాబాద్లో టీడీపీ చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ఊదరగొట్టారు లోకేష్. కేటీఆర్ను టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. గ్రేటర్ ఓటమిపై మాట్లాడేందుకు కూడా లోకేష్ పెద్దగా ఇష్టపడటం లేదు. ఓటమిపై మీ విశ్లేషణ ఏంటంటే తమది 2020 మ్యాచ్లాడే పార్టీ కాదని, టెస్టు మ్యాచ్లాడే పార్టీ అని బింకాలు పలికారు. ఆ మాటలన్న కాసేపటికే ఇద్దరు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కారులోకి జంపయ్యారు. పేరుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ లోకేష్లో అనుభవంలేమీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీనియర్లు చంద్రబాబు ముఖానే చెప్పారు. అందరినీ కలుపుకుపోవడం, సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడం అనే విషయాల్లో లోకేష్కు ఇంకా అనుభవం కావాలని చంద్రబాబుకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే జరగనున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లోకేష్ జోక్యం చేసుకోరనే ప్రచారం టీడీపీలో సాగుతోంది. స్వామినాయుడు, కరస్పాండెంట్. ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కష్టకాలంలో పార్టీకి అండదండగా నిలిచిన వారిని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు దూరం పెడుతున్నారన్న భావన పార్టీ నేతల్లో పెరిగిపోతుంది. ప్రస్తుతానికి పరిస్థితి గుంభనంగా ఉన్న లోలోన మాత్రం కుంపట్లు రగులుతున్నాయి. అసంతృప్తిలో ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్లు. చంద్రబాబు పట్టించుకోవడం లేదని విసుళ్లు. అగమ్య గోచరంగా కరణం బలరాం పరిస్థితి. కరణం బలరాంకు ఆర్టీసీ చైర్మన్ పదవిస్తారని ప్రచారం. ఏళ్లు గడుస్తున్నా ముందుకు కదలని ప్రతిపాదన. అయోమయంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి. రాజ్యసభ ఆశించిన మాగుంటను మండలికి పంపిన చంద్రబాబు. ప్రకాశం జిల్లాలో టీడీపీ గ్రూపు రాజకీయాలు కొత్తేం కాదు. అంతర్గతంగా రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంటోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పట్టించుకోవడం లేదనే భావన జిల్లా నాయకుల్లో పెరిగిపోతోంది. దాదాపు 30 ఏళ్లుగా ప్రకాశం జిల్లాలో టీడీపీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సీనియర్ నేత కరణం బలరాం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2014 ఎన్నికల్లో బలరాం కుమారుడు కరణం వెంకటేష్ అద్దంకి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి తర్వాత చంద్రబాబు పట్టించుకోవడం మానేశారని కరణం బలరాం అనుచరులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2014 జూన్లో టీడీపీ అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే కరణం బలరాంకు నామినేటెడ్ పదవిస్తారని ప్రచారం మొదలైంది. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కరణం బలరామేనని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకున్నారు కూడా. ఆ ప్రచారం ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది తప్ప కరణం బలరాంకు పదవియోగం మాత్రం కలగలేదు. ఒకప్పుడు జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో కనుసైగలతో నడిపిన బలరాం పరిస్థితి ఇంత దారుణంగా మారిందేంటని ఆయన అనుచరులు రగిలిపోతున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఓర్పు వహించాలని కరణం బలరాం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన మరో నేత, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిది ఇదే పరిస్థితి. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాగుంట ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన టీడీపీని ఆర్థికంగా ఆదుకున్న మాగుంటకు తగిన గౌరవం కల్పిస్తారని అంతా అనుకున్నారు. రాజ్యసభపై దృష్టి ఉన్న మాగుంటను చంద్రబాబు నాయుడు శాసనమండలికి పోటీ చేయాలని సూచించారు. ఎమ్మెల్సీగా గెలిచిన మాగుంటకు మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులంతా భావించారు. మంత్రి పదవి చేపట్టాలన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కోరిక నేటికి కోరికగానే మిగిలిపోయింది. కరణం బలరాం, మాగుంట శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు నాయుడు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవడంపై ప్రకాశం జిల్లాలో పెద్ద చర్చ సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరికకు రంగం సిద్ధం కావడంతో జమ్మలమడుగు టీడీపీలో ప్రకంపనలు తీవ్రతరమయ్యాయి. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆదినారాయణ రెడ్డి చేరితే తాను పార్టీని వీడక తప్పదని రామసుబ్బారెడ్డి టీడీపీ నాయకత్వానికి హెచ్చరికలు పంపుతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టీడీపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండటంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో టీడీపీ వారిపై ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఎన్నో కేసులు కూడా పెట్టించిన సందర్భాలున్నాయి. హత్యలు చేసుకునేంత కక్షలుండటంతో చంద్రబాబు నిర్ణయం స్థానిక టీడీపీ క్యాడర్కు రుచించడం లేదు. ఇప్పటి వరకు ఏదో ఒక విధంగా ఆదినారాయణ రెడ్డి రాకను అడ్డుకున్న రామసుబ్బారెడ్డికి సర్దుకుపోవాలని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డి పార్టీ కార్యకర్తలు అనుచరులతో సమావేశమయ్యారు. రామసుబ్బారెడ్డి పార్టీ మారాల్సిందేనని, ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వస్తే తాము పార్టీలో ఉండేదే లేదని కార్యకర్తలంతా తేల్చి చెప్పినట్లు సమాచారం. అటు రామసుబ్బారెడ్డి కుటుంబంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మారుతున్న రాజకీయ పరిణామాల్ని కుటుంబ సభ్యులకు రామసుబ్బారెడ్డి వివరించినట్లు తెలుస్తుంది.
ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరితే మనం టీడీపీని వీడాల్సిందేనని మాజీ మంత్రి గుండ్లకుంట శివారెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ, ఆయన కుమారుడు గిరి, కుమార్తె హేమావతి రామసుబ్బారెడ్డికి తెగేసి చెప్పినట్లు సమాచారం. కార్యకర్తల సమావేశంలోనూ ఇదే అభిప్రాయం రావడంతో భవిష్యత్తు నిర్ణయాన్ని రామసుబ్బారెడ్డి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ఆదినారాయణ రెడ్డితో వ్యక్తిగత విభేదాలున్నాయని, పార్టీ పరంగా విభేదాలేమీ లేవంటూనే కార్యకర్తలు పార్టీ మారాలని నిర్ణయిస్తే భవిష్యత్తు పరిణామాలు చూసి నిర్ణయం తీసుకుంటానని రామసుబ్బారెడ్డి తెలిపారు. మనం ఏ విధంగా దీని సమస్యను ఆయన దృష్టికి పోయినప్పుడు తీసుకోవాలి. ఒకవేళ అవసరమైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముఖ్యమైన నాయకులు సమావేశం ఏర్పాటు చేయాలా, లేకపోతే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోవాలా, మన అభిప్రాయం ఏ విధంగా దీని మీద వ్యక్తం చేయాలనే దానికోసమే కొంతమంది ఇవ్వడం. కాబట్టి మీడియా మిగతా ఇది ఒక సమావేశం కాదు, కొంతమందిని మాత్రం పిలిచాము. మళ్ళీ అభిప్రాయం తీసుకుని టోటల్గా నియోజకవర్గ స్థాయి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడం ఇవాళో రేపో అన్నట్టుండడంతో నియోజకవర్గ కార్యకర్తలు కారాలు మిరియాలు నూరుతున్నారు. నిన్నటి వరకు తమతో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిన వ్యక్తితో కలిసి పయనించే ప్రసక్తే లేదని కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, కార్యకర్తల ఆలోచనలు పార్టీ మారాలనే సంకేతాలిస్తుండటంతో రామసుబ్బారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ పునర్విభజనలో జమలమడుగు నియోజకవర్గం రెండుగా అవుతుందని, ఆదినారాయణ రెడ్డి మీ వ్యవహారాల్లోకి రాడని రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం టీడీపీ నాయకత్వం చేస్తున్నట్లు సమాచారం. రామసుబ్బారెడ్డికి ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చినా, ఆయన టీడీపీలో కొనసాగినా తాము మాత్రం ఆదినారాయణ రెడ్డితో కలిసి టీడీపీలో ఉండేదే లేదని మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. ఇన్నాళ్లు మిత్రులుగా ఉన్న టీడీపీ, బీజేపీ తెలంగాణలో శత్రువులుగా మారనున్నారా? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. తెలంగాణలో శత్రువులుగా మారనున్నారా? టీడీపీతో తెగదెంపులు చేసుకుంటేనే తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందన్న కమలనాథుల వాదనలో నిజముందా? టీడీపీకి కటిఫ్ చెప్పాలన్న డిమాండ్లకు బీజేపీ నాయకత్వం అంగీకరిస్తోందా? తెగదెంపుల దిశగా టీడీపీ, బీజేపీ పొత్తు, తెలంగాణలో వికటిస్తున్న పొత్తు, సొంతంగా ఎదుగుదామంటున్న కమలనాథులు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు, ఈ ఒక్కసారి సర్దుకుపోదామని ఖమ్మం బీజేపీ నేతల సూచన. తెలంగాణలో టీడీపీతో తెగదెంపులు చేసుకోవడమే బెటర్ అనే ఆలోచనకు తెలంగాణ బీజేపీ నాయకులు వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పటి నుంచి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొత్త వాళ్లు పార్టీలోకి రావాలన్నా, పార్టీలో ఉన్నవాళ్లు పోటీ చేయాలన్నా టీడీపీతో పొత్తు ఆటంకంగా మారిందని చాలా మంది బీజేపీ నాయకులు వాపోతున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న ప్రతి సమావేశంలోనూ పొత్తుల అంశం కీలకమవుతోంది. అజెండా ఏదైనా అటు తిరిగి ఇటు తిరిగి అది పొత్తులపైకి వస్తుండటం తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. 30 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నామని, ఇప్పటికైనా అధికారం చేపట్టే దిశగా నడవకపోతే రాష్ట్రంలో పార్టీ మనుగడకే ప్రమాదమని చాలా మంది బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మన అభిప్రాయం చెప్పారు. ఆ అభిప్రాయాన్ని మేము పరిశీలించి దానిపైన ఇక ఏం నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రాబోయేటువంటి ఒక రోజుల్లో ఈ యొక్క విషయం పైన మేము నిర్ణయం తీసుకున్నాం. మాకు వచ్చినటువంటి తీర్మానాలు అవన్నీ కూడా కొంతమంది ఒక వ్యక్తుల ఒక అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలు మేము పరిగణలో తీసుకున్నాము. కానీ ఈ యొక్క రాష్ట్ర కమిటీ, కోర్ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దాని మీద. కొంతమంది కావాలని చెప్పారు, ఖమ్మం వాళ్ళు కావాలని చెప్పారు, వాళ్ళు వద్దని చెప్పారు. కాబట్టి దానిపైన పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. వీఆర్ టేక్ డిసిషన్ ఉంది. టీడీపీ లేకుండా బీజేపీ పోటీ చేసే పరిస్థితి లేదు అనే అవన్నీ నిర్ణయాలన్నీ కూడా మేము మాకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న అనుకూల పరిస్థితులను తీసుకుంటాం. పొత్తు విషయంలో తలెత్తుతున్న విభేదాలు, కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలంగాణ బీజేపీ నాయకత్వం ఇప్పటికే పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకొచ్చింది. తెలంగాణ బీజేపీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కృష్ణదాస్ వచ్చే వారం హైదరాబాద్ వస్తున్నారు. పొత్తుల తెగదెంపులపై ఆయనకు తమ వైఖరి స్పష్టం చేయాలని చాలా మంది నాయకులు భావిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లు, కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన సమయం ఇదేనని చాలా మంది అంటున్నారు. మరి ఈ క్రమంలో జాతీయ పార్టీగా బీజేపీ తెలంగాణకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీని సొంతంగా అధికారంలోకి తీసుకురావడం తన లక్ష్యమంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారో చూడాలి.
సతీష్ కుమార్, కరస్పాండెంట్. తెలంగాణలో టీడీపీ ఢీలా పడిన రేవంత్ రెడ్డి వైఖరి మారడం లేదా? అందరినీ కలుపుకోవడంలో ఆయన విఫలమవుతున్నారా? రేవంత్ మారడని అంటున్న టీడీపీ శ్రేణుల మాటల్లో నిజముందా? తెలంగాణలో టీడీపీని డేలా పడేసిన ఓటుకు కోట్లు కేసు, పెద్ద సంఖ్యలో టీడీపీ నుంచి వలసలు, రేవంత్ పోకడలే కారణమనే ఆరోపణలు. ఇంత జరిగినా రేవంత్ మారలేదంటున్న టీడీపీ శ్రేణులు, అంతా వన్ మ్యాన్ షో అంటున్న టీడీపీ నాయకులు. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్గా కెమెరాకు చిక్కిన రేవంత్ రెడ్డి తెలంగాణలో టీడీపీ పరువును గంగపాలు చేశారని ఆ పార్టీ నాయకులంతా దుమ్మెత్తిపోశారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ కారెక్కడానికి కారణం రేవంత్ వ్యవహార శైలి అనే వారి సంఖ్య టీడీపీలో తక్కువేం లేదు. 2019 ఎన్నికల తర్వాత తానే తెలంగాణ సీఎం అవుతానని గతంలో రేవంత్ చేసిన ప్రకటనలు టీడీపీ సీనియర్లు తప్పుపట్టారు. ఇలాంటి ప్రేలాపనలు మంచిది కాదని కూడా హితవు పలికారు. అధినేత అండదండలు పుష్కలంగా ఉండటంతో సీనియర్ల మాటను రేవంత్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అయినా రేవంత్ మారతారని భావించిన టీడీపీ శ్రేణులకు రేవంత్ ఆ అవకాశం ఇవ్వడం లేదు. 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడినా మిగిలిన వారిని కలుపుకుపోయేందుకు రేవంత్ ఇష్టపడుతున్నట్టు కనిపించడం లేదు. నేను ఒక్కని చాలు కదా, మీరు కూడా అందరు రాలే కదా, అన్ని ఛానల్స్ కూడా రాలేగో, కొన్ని ఖాళీలు ఉన్నాయి చూడు అట్లా. నేను ఒక్కని చాలు కదా, మీరు కూడా అందరు రాలే కదా, అన్ని ఛానల్స్ కూడా రాలేగో, కొన్ని ఖాళీలు ఉన్నాయి చూడు అట్లా. ఇలాంటి వన్ మ్యాన్ షోలతో మరిన్ని తలనొప్పులు తప్పవని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎంత జరిగినా మా రేవంత్ మారడని ఒప్పుకుంటున్నారు. ప్రదీప్, సీనియర్ కరెస్పాండెంట్. ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని విపక్షాలన్నీ ఎందుకు కార్నర్ చేస్తున్నాయి? రోడ్డు ప్రమాదంలో నిజంగా ఎమ్మెల్యే హస్తముందా? విపక్షాలు చేపడుతున్న నిరసనలు ప్రభుత్వ ఆలోచన తీరును మార్చుతాయా? ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆరోపణలు. ఒక్కటైన విపక్షాలు, నిజామాబాద్లో ప్రతిరోజు నిరసనలు. ఓ రోడ్డు ప్రమాదంలో జీవన్ రెడ్డి హస్తముందనే ఆరోపణలు. జీవన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్. నిరసనలకు సంఘీభావం ప్రకటించిన లెఫ్ట్ పార్టీలు, టీడీపీ. నిజామాబాద్ జిల్లాలో అతి చిన్న నియోజకవర్గమైన ఆర్మూరు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశ నియోజకవర్గంగా మారిపోయింది. ఆర్మూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా జిల్లాలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8 నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ ముందు అఖిలపక్షం ధర్నా నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయి నేతలు రోజుకొకరు వచ్చి ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జనవరి 9న ఆర్మూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తలారి సత్యం, చేవూరి రవి అనే ఇద్దరు చనిపోయారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేయించిన హత్యలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2014 ఎన్నికల్లో తలారి సత్యం ఆర్మూరు నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేశారు. జీవన్ రెడ్డిపై కేసులున్నాయని, వ్యాపార రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదని, దానిపై దుబాయ్లో చీటింగ్ కేసు నమోదైందని తలారి సత్యం నాటి ఎన్నికల్లో కరపత్రాలు పంచారు. ఈ విషయాలేవి ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలో తలారి సత్యానికి అతని భార్యకు మధ్య గొడవైంది. సత్యంపై అతని అత్తింటి వారు గృహహింస, వరకట్న వేధింపుల ఫిర్యాదు పెట్టారు. కేసు పెట్టగానే పోలీసులు సత్యమును తీసుకువెళ్లి చితకబాదారు. దీని వెనుక టీఆర్ఎస్ నేతలు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత నుంచి సత్యం హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్మూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యం చనిపోయాడు. యాక్సిడెంట్ కారణమైన టిప్పర్ జీవన్ రెడ్డి బంధువులది కావడం విశేషం. కాంగ్రెస్, విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని జీవన్ రెడ్డి ఖండిస్తున్నారు. నియోజకవర్గానికి తాను చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నిజామాబాద్లో విపక్షాలు చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు తీవ్ర రూపం దాల్చుకున్న టీఆర్ఎస్ నాయకత్వం మాత్రం వాటి గురించి పెద్దగా స్పందిస్తున్నట్టు కనిపించడం లేదు. విఘ్నేష్, కరెస్పాండెంట్, నిజామాబాద్.